ప్రభునందు ప్రియులారా, మహా అతిథి కృపను బట్టి మహోన్నతుడైన దేవుని ఆరాధించడానికి మనం అందరం వచ్చేసాము. సహోదరులు చక్కటి పాటలు నడిపించగా వారితో కలిసి మనం దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. అంతటి గొప్ప ధన్యతను మహాదేవుడు మనకు అనుగ్రహించటము నిజంగా ఆనందించదగ్గ విషయము. ఈ దినము ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారము. ఈ ఆదివారాన్ని చక్కగా దేవుని మనస్ఫూర్తిగా పరిపూర్ణమైనటువంటి దశలో కీర్తించగలిగినటువంటి ధన్యత మనకు అనుగ్రహించిన విధానం చాలా గొప్పది. ప్రియులారా, మనము సంవత్సరం ఆరంభ దినంలో ఒక మంచి తీర్మానాలను చేసుకుని ఉండొచ్చు. నీ చిత్తమైతే ఈ సంవత్సరము ప్రతి ఆదివారము నిన్ను ఆరాధించడానికి నీ దాసుడిగా నీ దాసురాలుగా నాకు అవకాశం ఈ నాయన. ఆ తీర్మానాన్ని, ఆ నిర్ణయాన్ని ఎంతోమంది మరి మర్చిపోవచ్చు, లేకపోతే పక్కన పెట్టి ఉండొచ్చు, లేకపోతే అనుసరించవచ్చు. అయితే మహాదేవుడు నేను చేసుకునేటువంటి తీర్మానంలో సంవత్సరానికి 52 ఆదివారాల్లో ప్రతి ఆదివారము దేవుని మందిరంలో వచ్చి ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి ధన్యతను, మహాభాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ప్రతి వారము కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే, పాత సంవత్సరం గతించిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే రాత్రి దేవుని సన్నిధిలో కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాము, కొన్ని తీర్మానాలు మనం తీసుకుంటాము, కొన్ని వాగ్దానాలు దేవునికి ఇస్తూ ఉంటాం. దేవుడిచ్చే వాగ్దానాలు మనం తీసుకుంటూ ఉంటాం. నేను ఈ సంవత్సరం ఈ కార్యాలు చేయాలనుకుంటూ ఉన్నాను, ఈ సంవత్సరం నా కుటుంబం నీ సన్నిధిలో ఇలా వాడబడాలనుకుంటూ ఉన్నాము, ఈ సంవత్సరము వ్యక్తిగతంగా దేవుని సేవలో ఇలాగా కొనసాగాలనుకుంటూ ఉన్నాం అనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికబద్ధమైనటువంటి స్థితిలో మనం ముందుకు కొనసాగడానికి దేవుని సహాయం మీద ఆధారపడి ముందుకు సంతోషంగా వెళ్తూ ఉంటుంటాం. ఆ విషయాల్లో దేవుని సన్నిధిలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో సంవత్సర ఆరంభ దినంలో, మరి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, అలాగే తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నింటినీ దేవుడు ఎన్నికలేని మన చేత, నా చేత జరిగించుకునేటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఆశ్చర్యకార్యాలు అనేటువంటి పాఠాంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము దేవుని నమ్మిన బిడ్డలం. దేవుని కోసం నీకు ఎవరో చెప్పారు, మీ అమ్మగారు చెప్పవచ్చు, మీ నాన్నగారు చెప్పవచ్చు, నీ బంధువులు చెప్పవచ్చు, ఎవరో మొత్తానికి ఏదో రూపంలో దేవుని సన్నిధానానికి రావటం ప్రారంభించాం. ఎవరో ఒకరు నీ దేవుని కోసం నీకు చెప్పడం ద్వారా దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాం. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని కార్యాలు చేయడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. అయితే చాలామంది ఈ లోకంలో, క్రైస్తవ సమాజంలో ఉంటున్నటువంటి బిడ్డలు పరిపూర్ణ దశలో దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవటం వల్ల అంతంత మాత్రమే వారి ఆత్మీయ జీవితాలు దీపం బుడ్డి మీద దీపం అలాగా కుట్టిమెట్లాడుతున్నట్టుగా గాలికి, మరి విశ్వాసాలు అలా కుట్టిమెట్లాడుతున్నటువంటి పరిధులు మనం చాలామందిని వ్యక్తులను చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. వారి ఆత్మీయ స్థితి ఒక దీపం అనుకుంటే ఆ దీపం గాలికి ఎప్పుడు ఆరిపోతుందో తెలియనటువంటి దశలో అలాగా కుట్టిమెట్లాడుతున్నటువంటి ఆ చిన్న వెలుతురు, ఆ వెలుగు అలాగా ఆరిపోనా వెలగనా అన్నట్టుగా కుట్టిమెట్లాడుతున్నటువంటి కొంతమంది జీవితాలు ఈ లోకంలో, క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతూ ఉంటుంటాయి. అలాగ ఉండడానికి గల కారణం కూడా లేకపోలేదు. వారు దేవుని నమ్ముకున్నారు, దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు, కానీ దేవుని అర్థం చేసుకోలేకపోవటం, వారు ఈ విధమైనటువంటి
ఆత్మీయ బలహీనత కలిగి ఉండటము మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే మొదటగా దేవుని వాక్యానికి మనం లోబడవలసిన వారమే ఉన్నాం. దేవుని కోసం ఒక వ్యక్తి తెలుసుకోవాలని అంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా విధేయత కలిగి ఉండవలసినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే దేవుడు అర్థమవుతాడు. దేవుడు చేసే కార్యాలు కూడా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉండదు. ఒక వ్యక్తి వాక్యానికి లోబడగలిగితే, దేవుని అర్థం చేసుకోగలిగితే, ఆయన కార్యాలను కూడా అర్థం చేసుకోగలడు. దేవుణ్ణి, వాక్యాన్ని, ఆయన కార్యాలను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి దేవుని కొరకు బ్రతకడానికి వారి కుటుంబము సిద్ధపాటు కలిగి ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామందికి దేవుని కార్యాలు అర్థం కాలేదు. అర్థం కాకపోవడానికి ఆయన కార్యాల కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్నా అది దేవుని కార్యాలు అనేటువంటి విషయాన్ని యోచించలేకపోవటం, గమనించలేకపోవటం, తెలుసుకోలేకపోవటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యాలు అని అంటే చాలామంది అనుకుంటారు, నాకు ఈ సంవత్సరం నాకు ఏం కార్యాలు చేయలేదే, దేవుడు నా ఎడల నా కుటుంబం ఎడల ఏ కార్యము చేయలేదు అనేటువంటి భావంలోనూ గుట్ట వెళ్ళేవారు లేకపోలేదు. చాలామంది అభిప్రాయం ఏంటనంటే ప్రియులారా, ఒక ఇల్లు కడితే దేవుడు కార్యం చేసినట్టు అనే భావంలో ఉన్నారు. ఒక ఉద్యోగం వస్తే దేవుని కార్యం చేసినట్టు, పిల్లకి పెళ్ళైతే దేవుడి కార్యం చేసినట్టు, అలానే మరి కుమారుడు పాస్ అయితే దేవుని కార్యం చేసినట్టు, పదవి వస్తే దేవుని కార్యం చేసినట్టు, అప్పుడు ఈ కార్యాలు జరిగితేనే దేవుని స్తుతించాలి, ఘనపరచాలి అనేటువంటి తత్వంలోకి వెళ్ళిపోయిన మనుషులు ఉన్నారు. ఇలాంటి మనుషులు లోకంలో కాదు, క్రైస్తవ సమాజంలోనే చాలామంది ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విచారకరమైన సంఘటనే. దేవుని కార్యాల కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతున్నా, వ్యక్తిగతంగా నా జీవితంలో, నా కుటుంబంలో ఏదో బలమైన కార్యం చేస్తే తప్ప దేవుడు కార్యం చేసినట్టు కాదు. అలాంటి కార్యం ఏదైనా చేస్తేనే నేను దేవుని స్తుతిస్తాను, ఘనపరుస్తాను అనేటువంటి భావంలోనూ కూడా వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. 105వ కీర్తన, దయచేసి అందరూ గ్రంథాలు తెరిచి చక్కగా మనం మంచిగా వాక్యాన్ని నేర్చుకుని త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 105వ కీర్తన 2వ వచనం నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనాకారుడు దేవుని గూర్చి పాడండి, దేవుని గూర్చి కీర్తించండి అని సార్వత్రికంగా ప్రపంచ మానవాళికి వర్తమానాన్ని, సందేశాన్ని కీర్తన ద్వారా ఆయన అందిస్తూ ఉన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడనంటే ఆయన, దేవుడు ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. ఎవరిని గురించి? దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు. మనం ఈరోజు ఏ పాఠం నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం? దేవుడు ఆశ్చర్య కార్యాలు. ఇక్కడ ఈ కీర్తనకారులు 2వ వచనము చక్కగా 2వ లైన్లో ఒక మంచి మాట ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని గూర్చి మీరు పాడాలి, ఆయన గూర్చి మీరు కీర్తించాలి. దేవుడు అర్థమైతే, ఆయన కార్యాలు మనం యోచిస్తే ఖచ్చితంగా పాడగలరు, కీర్తించగలరు. ఇంకా కింద వచనంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను గూర్చి సంభాషణ చెయ్యండి. సంభాషణ అంటే ఏంటండి? మాట్లాడుకోండి.
దేవుడు ఆశ్చర్య కార్యాలను గూర్చి మాట్లాడుకోండి. ప్రియులారా, ప్రతి మనిషి లేచినప్పటి నుండి మళ్ళీ మంచానికి ఎక్కే వరకు కొన్ని వేల మాటలు మాట్లాడుతున్నాడని పరిశోధనలో తెలిసింది. పిల్లల దగ్గర నుండి, పిల్లలైతే ఇంకా ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు, మంచం దిగి నుండి మళ్ళీ మంచం ఎక్కేంత వరకు, అంటే పడుకునేంత వరకు రోజంతలో కొన్ని వేల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని వేల మాటల్లో ఏ మాటలు ఉండవు అనంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు గూర్చినటువంటి మాటలు ఉండవు. అవసరమైతే మీరు ఒకసారి పసిగట్టండి, పరిశీలన చేయండి. మనం సినిమాల కోసం మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి, సీరియల్ కోసం మాట్లాడుకోవడానికి, ఇరుగు పొరుగు వారు మాట్లాడుకోవడానికి, కుటుంబ విషయాలు మాట్లాడుకోవడానికి, మనకి అవసరము లేని విషయాలు మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాం, శక్తిని కేటాయిస్తాం, అన్నీ కేటాయిస్తాం. ఏ అయితే మాట్లాడుకోవాలో ఆ దేవుని కోసం మనం ఏమాత్రము మాట్లాడుకోవడానికి ఇష్టపడని మనుషులు ఉన్నారు అనంటే ఇది ఆశాస్పదం కాదు. వీరు బాప్తిస్మం ద్వారా రక్షింపబడ్డాము అనేటువంటి అవగాహన కలిగినటువంటి వారు, దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళే బిడ్డను నేను అనేటువంటి గుర్తింపులో ఉన్నటువంటి వారు, ప్రభు బల్లారాధనలో ప్రతి ఆదివారం చేస్తున్నటువంటి బిడ్డలే. కానీ ఎవరి కోసం వీరు మాట్లాడుకోరు అనంటే దేవుని గురించి ఏమాత్రము మాట్లాడుకోరు. అందుకే బహుశా ఆయన ఏమంటూ ఉన్నాడనంటే, మీరు మాట్లాడుకుంటలేదు. మాట్లాడుకోకపోవటం ఏంటండి? ఉదయం లేస్తే పడుకునే వరకు కొన్ని వేల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మనిషి. ఆడవాళ్ళైతే ఏమనుకోవద్దు, ఇంకా ఎక్కువ మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఈ పరిశోధనలో తేలింది. అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు. మంచిదే, మాట్లాడుకోవచ్చు. కానీ ఆ మాటల్లో కనీసం ఒక మాట కూడా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను గురించి మాట్లాడుకుంటలేదు. అందుకే దేవుడు ఈ విషయాన్ని బిడ్డలకు తెలియాలని దేవుడు ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మాటలు చాలా విలువైనవి. అందుకే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అరుదుగా మాట్లాడతారని, తక్కువ మాట్లాడతారని అనేటువంటి విధానం కూడా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఆ మాటలలో దేవుని గూర్చి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను గూర్చి మనం మాట్లాడుకోవాల్సిన అవసరత ఉన్నది. జనరల్గా ఒక కార్యం మనం చేసినప్పుడు ఆ కార్యం గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం. మనం చేసిన కార్యం కాబట్టి చాలా ఘనంగా జరిగిందే, గొప్పగా జరిగిందే అని. ఎక్కడైనా ఒక వింత జరిగితే, ఒక విడ్డూరం జరిగితే దానికోసం మనం మాట్లాడుకుంటాం, చాలా ఎక్కువగా మాట్లాడుకుంటాం. దానికోసం ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెలంతా దాని మీదే ఆ మాటల స్టోరీ వెళ్తున్నటువంటి సందర్భం. మర్చిపోయినా ఇదింటి వారో పక్కింటి వారో ఎవరో ఏదో ఫోన్లోనూ ఏదో మొత్తం జ్ఞాపకం చేసి మళ్ళీ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు. దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా మీరు మాట్లాడుకోవాల్సి వస్తే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గూర్చి మాట్లాడుకోండి. సంభాషణ చేయండి. అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, నలుగురు కలిసి మాట్లాడుకోండి, 100 మంది కలిసి మాట్లాడుకోండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారము దేవుడు ఆశ్చర్య కార్యాలను గురించి మాట్లాడుకోవడానికి ఈ అంశాన్ని మనం పెట్టుకోవటం జరిగింది. మాట్లాడుకుందామా మనందరూను?
ఎవరి కోసం? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి, మహోన్నతుడు చేసే ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడుకోవడానికి ఈ సమయాన్ని మనం కేటాయించుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు ఏం కార్యం చేయలేదా? ఏం చేశాడు? ఏమి చేయలేదు అనేటువంటి భ్రమలో ఉన్నారు. అది వారికి అజ్ఞానం. ఒక ఇల్లు కట్టలేకపోయాను, దేవుడు నాకు ఏం కార్యం చేయలేకపోయాడే? బిడ్డల విషయంలో, కూతురు విషయంలో, కుమారుడి విషయంలో, ఉద్యోగం విషయంలో, సంపద విషయంలో ఏది నేను సాధించలేకపోయాను. దేవుడు ఈ సంవత్సరం ఏటో కానీ 2025 సంవత్సరం నాకు కలిసే రాలేదు. ఏ కార్యం చేయలేకపోయాను, ఏ కార్యం నా దేవుడు నాకు చేయలేదు అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఒకవేళ ఏదైనా కార్యం చేస్తేనే దేవుని స్తుతించాలి అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉంటే నీ ఆలోచన తప్పు అని చెప్తుంది వాక్యం. ఏదైనా గొప్ప కార్యం, అందరికీ కనబడే కార్యం నా జీవితంలో, నా కుటుంబంలో చేస్తేనే దేవుని కార్యం చేసినట్టుగా అనే భ్రమలో, అనే ఆలోచనలో ఒకవేళ నువ్వు ఉంటే నీ ఆలోచన 100% 99 కూడా కాదు, 100% తప్పే. ఎందుకనంటే దేవుని కార్యాలను నువ్వు గుర్తించలేకపోవటం, ఆయన కార్యాలను నువ్వు చూడలేకపోవటం, నువ్వు గుర్తించలేకపోవటం, అది నీ అజ్ఞానమే తప్ప ఆ దేవుని యొక్క స్థితి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మరొక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 66వ కీర్తన, 66వ కీర్తన 66వ కీర్తనలో ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి మీరు పాడాలి అని చెప్తున్నాడు ఆయన. ఇదేదో ఒక జాతి కోసం, ఒక వర్గానికి చెప్పడం లేదు. సర్వలోకములో ఉన్న సర్వమానవాళితో మీరు దేవుని గూర్చి పాడండి. ఆ పాడేటప్పుడు కూడా ఇసారంగా బాధపడుతూ, ముక్కుతూ, ఏదో భారాన్ని మోస్తున్నట్టుగా కాకుండా ఎలా పాడమంటున్నాడు? సంతోషముతో పాడండి, సంతోషముతో పాడండి. దేవుడు నీకు ఆ గాత్రాన్ని సంతోషంగా పాడడానికి ఇచ్చాడు. సంతోషంగా పాడటం దేవునికి ఇష్టం. అలాంటి పాట కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాయిద్యాల్లో లేని సంతోషం దేవుడు స్వహస్తాలతో నిర్మించిన గాత్రంలో ఉంది. అందుకే సంతోషముతో పాడాలి. ఆయన నామ ప్రభావమును కీర్తించండి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనకు స్తోత్రించండి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించండి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించండి. ఎలాగో చెప్తున్నాడు కింద, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అర్థమవుతుందా? దేవా, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, ఎంతో భీకరమైనవి. ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకు నేను పెళ్లి చేశాను. అది కార్యం, భీకరమైన కార్యం అది కాదు. నేను ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాను, భీకరమైన కార్యం అది కాదు. భీకరమైన కార్యము అనేది ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు చేసింది ఇంక భూమి మీద ఏ నరుడు చేయలేని కార్యం ఏదన్నా ఉంటే అది భీకరమైన లిస్టులోకి వస్తుంది. నేను చేసింది ఇంకెవరు చేయకూడదు, చెయ్యలేనిది అయితేనే భీకరమైంది. అలాగే ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారా? మాట్లాడుకుందాం దేవుని కోసం. ఏమండి, ఈ భూమి మీద ఒకడు చేసిన కార్యం, ఫంక్షన్ నేనే చేయగలనా, ఇంకెవరన్నా చేయగలరా? ఉద్యోగం నాకే వస్తుంది, ఎవరికైనా వస్తుందా? బంగారం నేనే కొన్నాను, అందరూ కొనగలరా? బిల్డింగ్ నేనే కట్టగలనా, ఎవరన్నా కట్టగలరా? భీకరమైన కార్యం అని వచ్చేదాన్ని అనడానికి వీరు లేదు. మరి భీకరమైన కార్యం ఎవరు చేస్తారు? అదిగో ఉన్నాడు ఒక ఆయన. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు.
నీ కార్యములు అంటే దేవుని కార్యములను ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించను, నీ నామమును బట్టి నేను కీర్తించను అని చెప్తూ 5వ వచనంలో మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. ఏం కార్యాలట? దేవుడు ఆశ్చర్య కార్యాలను చూడరండి, చూడడానికి రండి. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడట, ఆశ్చర్యపోయే ఆశ్చర్య కార్యాలు చేశాడట. చూడడానికి రండి అంటున్నాడు ఆయన. ఏ కార్యాలు చేశాడు చెప్పండి? దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యమైనవంట. అవి ఏం కార్యాలు చేశాడు అంటే మన జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబంలో చేసిన కార్యాలు ఆశ్చర్య కార్యాలు కాదు, రెగ్యులర్గా దేవుని నమ్ముని జీవితంలోనూ జరుగుతున్నాయి, దేవుని నమ్మనోడు జీవితంలో కూడా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఆశ్చర్యం ఎలాగవుతాయి? ఈ రోజున దేవుడు అంటే నాకు పడదండి, దేవుడే లేదన్న వాడు కుటుంబాల్లో కూడా అద్భుతంగా బతుకుతున్నాడు కదా. నాస్తికులు ఎంతోమంది ఉన్నారు, చక్కగా 2 చేతుల్లో సంపాదిస్తున్నారు, నెలకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దేవుడు లేడు అన్నవాడు కూడా. కానీ ఆశ్చర్య కార్యాలు ఏ ఉన్నాయి దేవుడు చేసినవి, అవి చూడరండి, చూడడానికి రండి. నా జీవితంలో ఏటో కానీ దేవుడు ఏ కార్యం చేయలేదురా అన్న వారికి విషయాన్ని చెప్తున్నాడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూడడానికి రండి. నరులు ఎలలా ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు. ఎవరి ఎడలట? నరుల ఎడల దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను చూడరండి, ఆయన బేకరమై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడకనచే దాటిరి. ఈ యోర్ధాన నది అయితేనో ఎర్ర సముద్రం అయితేనో ఈ సంభాషణ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడరండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ఆలోచన చేస్తే ఎన్నో సంగతులు 40వ కీర్తన 40వ కీర్తనలో ప్రారంభం నుండి మానవుల పట్ల మహోన్నతుడైన దేవుడు చేసే కార్యాలను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొరాలకిస్తున్నాడు. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తుచున్నాడు. నా పాదము బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరుస్తున్నాడు. అందుకో నేనేం చేస్తున్నానో తెలుసా? దేవుని కీర్తించడానికి, స్తుతించడానికి, స్తోత్రము చేయడానికి, ఆరాధించడానికి కొత్త గీతము పట్టుకుని దేవుని సన్నిధానానికి వచ్చేసాను. నా నోటితో నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచుతున్నాడు. అంటే నన్ను బట్టి, మనల్ని బట్టి ఇతరులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. మనల్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. మనల్ని బట్టి వారి విశ్వాసము కృంగిపోవటం లేదు, మనల్ని బట్టి వారు దేవుళ్ళలో తొలగిపోవటం లేదు, మనల్ని బట్టి దేవుళ్ళలో వారు విశ్వాసము స్థిరపరచబడతా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెహోవా నా దేవా, 5వ వచనము, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. మన పట్ల దేవుని తలంపులు బహు విస్తారములు. ఒకవేళ దాన్ని వివరించడానికి నేను సిద్ధపడితే అవి లెక్కకు మించినవి. నా జీవితం సరిపోదు నాయనా. నేను
జీవితమే సరిపోదా. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు వివరించడానికి ప్రారంభిస్తే నా జీవితమే సరిపోదు అంటున్నాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఏ కార్యాలు చేశాడు అని అంటే చాలామంది చెప్పలేని పరిస్థితి, అంటే ఏమీ లేవు అనేటువంటి భావంలో ఉంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు అంటే అసలు చెప్పడం ప్రారంభిస్తే లెక్కకు మించినవి, నా జీవితం సరిపోదు నాయన అంటున్నాడు ఆయన. నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలు వివరించడానికి నా జీవితం సరిపోదు అంటున్నాడు. అమ్మ నువ్వేమన్నా చెప్పు, నీ జీవితంలో దేవుడి కార్యాలు ఏం చేశాడు ఈ సంవత్సరం? ఏటో ఏమీ చేయలేదు నాయన, ఏటో మా జీవితంలో ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదా? గుర్తించలేదు అంతే. నీ పనుల్లో నీ బిజీ అయిపోయావు, నీ తిండిలో నీ బిజీ అయిపోను, నీ పనిలో నీ బిజీ అయిపోను, నీ మాటల్లో నీ బిజీ అయిపోవటం వల్ల దేవుడు చేసిన కార్యాలు గుర్తించలేకపోయాం అంతే. గుర్తించలేకపోవటం అది మన పొరపాట? చెప్పండి తల్లి మీరు చక్కగా. దేవుని కార్యాలను గుర్తించలేకపోవటం మందా పొరపాటు, దేవుడిదా? మందే. మనం బిజీ అయ్యి దేవుడు ఏ కార్యాలు చేయలేదనంటే అది అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. గుర్తించలేని పరిస్థితి మనం ఉన్నాం, గుర్తించలేని పరిస్థితి. మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? దేవుడు ఆశ్చర్య కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. శాస్త్రవేత్తలు ఆకాశంలో ఎగురుతున్నటువంటి గెద్దను చూసి, పక్షిని చూసి ఒక విమానాన్ని తయారు చేశారు. విమానం గాల్లో ఎగురుతుంటే మనిషి ఆశ్చర్యపోయాడు ప్రారంభంలో. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ విమానాల కోసం అవగాహన ఉంది కాబట్టి పెద్ద విడ్డూరం అనిపించలేదు. కానీ ప్రారంభాల్లో 40-50 సంవత్సరాల క్రితం విమానం గాల్లో ఎగురుతుంటే ఆశ్చర్యపోయేవరా. అమ్మ బాబోయ్, 200 మందిని 400 మందిని ఆకాశంలో వీదుకుంటూ సముద్రాలు దాటి ఎలా వెళ్ళిపోతాం అందరా బాబు, ఎలా ఎగురుతుందంటావు ఇది అని అది పోయి కనబడటం మాయమైపోయే వరకు దాన్ని చూస్తానే ఉండిపోయేవారు ఆకాశం వైపు తలెత్తి. అవునా కదా? ఎప్పుడో పూర్వం సంగతి. విమానాన్ని కనిపెట్టినోడికి ఇవ్వచ్చురా. అంత పెద్ద విమానం, ఎన్నో టన్నుల బరువు ఉన్నటువంటి విమానం 200-400 మందిని అమాంతంగా గాల్లో ఈదుకుంటూ వెళ్ళిపోతా ఉంది. అసలు కనిపెట్టినోడికి ఇవ్వచ్చు, విమానాన్ని కనిపెట్టినోడికి ఇవ్వచ్చురా బాబు. ఎంత గొప్ప ఆశ్చర్యం అని విమానాన్ని చూసి ఆశ్చర్యపోయిన సంఘటనలు ఉన్నాయి. విమానం గాల్లో ఎగరాలంటే రెక్కలు ఉండాలి. ఆ గాల్లో ఎగరడానికి ఏమండి దానికి ఇంజిన్లు ఉండాలి. అది ఆ ఇంజిన్లు పనిచేయడానికి దానికి సంబంధించిన యూనిట్ నెట్వర్క్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి పెట్రోలు, మన బలుల్లో కట్టుకునే పెట్రోల్ కాకుండా దానికి వేరే ఏమండి పవర్ఫుల్ పెట్రోల్ ఉండాలి. ఇంత వ్యవస్థ ఉంటే తప్ప విమానం గాల్లో ఎగరదు. అంత బరువైనా అంత పెద్దదైనా ఎగిరే పని లేదు. కానీ దేవుడు చూడండి, ఆకాశంలో మేఘాలను పెట్టాడు ఆయన. ఆకాశంలో మేఘాలు ఎగురుతున్నాయా? ఎగరటం లేదా? అంటే ఒక చోటు నుండి ఒక చోటుకి ఎగరటం అంటే ఇలా రెక్కలాడించడం కాదు. ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్తున్నాయా లేవా? ఎలాగుంటాయండి? తేలిగ్గా ఉంటాయి అనుకుంటున్నారా? మేఘం అని అంటే అందులో ఏముంది? నీరు. మేఘాల్లో నీరుంది. నీరని అంటే ఏదో గ్లాస్ తోట సొమ్ముతో ఉండండి నీరు అనుకున్నారనుక. మన మధ్య తుఫాను వస్తే ఊర్లు మునిగిపోయాయి, చెరువులు మునిగిపోయాయి, నదులు ఉప్పొంగిపోయాయి. అంత నీరు ఎక్కడి నుండి వచ్చింది? మేఘాల నుండే కదా. అంటే కింద అంత మునిగిపోయేంత నీరు ఎక్కడుందండి? పైన మేఘాలలో ఉంది. మరి అదే ఎలాగ ఎగరగలుగుతా ఉంది, ఎలా నడవగలుగుతా ఉంది? దానికి ఏమన్నా మేఘాలకి రెక్కలు ఉన్నాయా? మేఘాలకు ఏమైనా ఇంజిన్లు ఉన్నాయా? మేఘాలకు ఏమన్నా పెట్రోల్ ఎవడన్నా పోస్తున్నాడా? ఏదైనా యూనిట్ ఏమైనా ఉందా?
ఏమీ లేదే. ఏమండి, మనం ఏదో లీటర్లో ఇన్ని 100 లీటర్లు, ఇన్ని వేల లీటర్లు అని చెప్పేసాం. లీటర్లో కూడా కొలవలేనటువంటి నీటిని ప్యూర్ షీట్లు అని చెప్పేసి లెక్క పెడతారు. ఏమండి, కొన్ని కొన్ని లక్షల లీటర్లని ప్యూర్ షీట్లు అని చెప్పేసి లెక్క పెడతారు. అంత నీరు మేఘాలు మోసుకుంటూ వెళ్తుంది, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి. విమానానికి రెక్కలు ఉన్నాయి, మేఘాలకి ఏ రెక్కలు ఉన్నాయి? విమానాలకు ఇంజిన్ ఉంది, మేఘాలకు ఇంజిన్ ఎక్కడ ఉంది? ఏమండి, విమానానికి ఒక సిగ్నల్ నెట్వర్క్ ఉంది, ఆధారం ఉంది, అన్ని విధాల ఉంది. విమానం గాల్లో ఎగరడానికి ఇగో ఇన్ని కేజీలు బరువు మాత్రమే ఉండాలని చెప్పేసి ఆ పాసం విమానం ఎక్కే వాళ్ళు కూడా మినిమం నీకు ఇంత కేజీలే ఉండాలా, ఆ బరువు కంటే ఎక్కువ ఉంటే దానికి ప్రమాదం అనేటువంటి ఆలోచనతో ప్రతిదీ లెక్కలు ఉంటాయి బరువు అందులోకి ఎక్కించడానికి కూడా. కొన్ని వందల వేల లక్షల క్యూసెట్ల నీరుని మేఘాలు మోసుకుంటా వెళ్తా ఉన్నానంటే ఇంతకీ విమానం తయారు చేసింది ఎవరు? మనిషి. మేఘాలను తయారు చేసింది ఎవరు? దేవుడు. విమానం ఎప్పుడో ఒకసారి చూస్తాం, కానీ మేఘాలని రోజు చూస్తాం, కానీ మనకు ఆశ్చర్యం అనిపించదు. మేఘాలను మనం రోజు చూస్తున్నాం, మనకి ఎప్పుడూ ఆలోచించం దీనికోసం. గాల్లో ఎలాగ ఆధారం లేకుండా ఎలాగ ఇన్ని లక్షల లీటర్ల నీళ్ళని ఎలా మోసుకు వెళ్తుంది ఈ మేఘం? ఇంజిన్ లేదే, రెక్కలు లేవే, ఆధారం లేదే, ఎలాగిది? దేవుడు ఎంత గొప్పోడు అనే ఆలోచన ఎప్పుడన్నా పుట్టిందా? దేవుడు చేసే కార్యాలు, మహాదేవుడు చేసే ఆశ్చర్య కార్యం. మేఘము ఒక ఆశ్చర్యం, మేఘము ఒక ఆశ్చర్యం. ఎంత అద్భుతం చూడండి. మేఘాలు ఒక ఆశ్చర్యం. రోజు కనపడుతున్న దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు గుర్తించలేనటువంటి పరిస్థితులు మనకున్నాం. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఎక్కడో ఒక మ్యాజిక్ చూశాను టీవీలో. ఏమండి, ఒక గాజు గ్లాసులో డ్రింక్ను పోస్తూ ఉన్నాడు. గాజు గ్లాస్ ఇలా పట్టుకున్నాడు, వదిలేసాడు, గాల్లో ఉంది అది. డ్రింకును పోస్తూ ఉన్నాడు. డ్రింకు బాటిల్లో ఉన్నటువంటి డ్రింకు గాజు గ్లాసులో పడతా ఉంది. గ్లాసు నిండిపోయింది, కానీ గ్లాసు కింద పడిపోలేదు, గాలిలో వేడాడుతూ ఉంది. ఉత్తి గ్లాసు కాదు, దాని నిండా డ్రింకు పోసాడు. చూసిన వాళ్ళందరూ తప్పలు కూడా ఎత్తున్నారు. గ్లాసు కింద పడిపోలేదే. గాజు గ్లాస్ ఆల్రెడీ చిన్న బరువు ఉంటుంది, అందులో మళ్ళీ డ్రింకు పోస్తుంటే డ్రింక్ పడతా ఉంది గ్లాసులో, కానీ గ్లాసు గాల్లో వేలాడుతూ ఉంది. ఏ ఆధారం లేకుండా పట్టుకోకుండా వేలాడుతుందని చెప్పేసి చూసి ఆనందపడిపోయి తప్పట్లు కొట్టారు. భలే మ్యాజిక్ రా, అద్భుతంగా ఉందిరా, పట్టుకోకుండా గాల్లో వేలాడుతుంది, డ్రింక్ అందులో పడతా ఉంది అని ఆశ్చర్యపోయాం. కానీ దేవుడు ఈ భూమిని గాలిలో ఏం చేశాడు? వేలాడదీశాడు. భూమి ఒక్కరితే కాదు, భూమి మీద ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎన్నో కొండలు ఉన్నాయి, ఎన్నో మెట్టలు ఉన్నాయి, ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో సముద్రాలు ఉన్నాయి. కోటాను కోట్ల ప్రజలు భూమి మీద ఉన్నారు. ఇంతమందిని వేసుకుని గాలిలో ఈ భూమి ఏం చేస్తుంది? వేలాడుతుంది. ఆలోచించం. మనం అందరూ చదువుకున్న వాళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళమే, కానీ ఎవడు ఈ భూమి అలా ఖాళీగా వేలాడటం కాదు. చిన్న గాజు గ్లాసు గాల్లో వేలాడితే తప్పలు కొడిచి ఏ భలే మ్యాజిక్ రా బాబు, గ్లాసు భలే ఏలబడ్డదిరా గాల్లోను అని తప్పలు కొడేసాం. పర్వతాలని వేసుకొని, సముద్రాలను వేసుకొని, నదులను వేసుకొని, జనాలను వేసుకొని, గేదెల్ని, మొక్కల్ని, చెట్లని అన్నీ వేసుకొని భూమి వేలాడుతుంది. వేలాడటం మాత్రమే కాదు, అది తిరుగుతూ ఉందట. వేలాడుతూ ఇంతమందిని వేసుకుని తిరుగుతూ ఉందట. అది ఆశ్చర్యం కదా, ఇది ఆశ్చర్యం కదా. ఎంత వండరండి బాబు, మనం ఆలోచించాం అంత లోతుగా. ఎంత అద్భుతం. కానీ తిరుగుతున్నట్టు మనకు కనబడదు. అలాగని చెప్పేసి తిరుగుతూ లేదంటావా? నో,
భూమి తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది. రేపు బుధవారం రాత్రి 12 గంటలకి సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి సంవత్సరం పూర్తవుతుంది. తన చుట్టూ తను తిరగడానికి రోజు పూర్తవుతుంది. అంటే భూమి తిరగటం వల్ల రోజు, సూర్యుడు చుట్టూ తిరగటం వల్ల సంవత్సరం. ఇంతమందిని వేసుకుని తిరగటం ఆశ్చర్యం కదా ఇది. ఇంత బరువు, పర్వతం ఎంత బరువు ఉంటుందండి? ఎన్ని నదులు ఉన్నాయి అర్థమవుతుందా ప్రియులారా? గంటకు భూమి ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా? ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందట శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక గంటకి మన నివాసం ఉన్నటువంటి ఈ భూమి గాలిలో వేలాడుతూ 1,11,600 కిలోమీటర్ల వేగంతో మనం ఉంటున్న భూమి ఇంతమందిని వేసుకుని, ఇన్ని పర్వతాలు వేసుకుని, ఇన్ని నదులు వేసుకుని, ఇన్ని సముద్రాలను వేసుకుని తిరుగుతుందని అంటే ఆశ్చర్యంగా ఇది మనకి. ఏం ఆశ్చర్యం అండి బాబు, ఏం ఆశ్చర్యం. పది సంవత్సరాల కూరలు ఎత్తుకుని ఊరంతా దిప్పంటే ఎరా నిగిపోయే కాలం ఏమొచ్చిందిరా, ఎద్దులాగా ఉన్నావు, నేను తిప్పలేనమ్మా అంటమ్మా, నేను మోయలేనమ్మా అంటమ్మా. ఎలా మోస్తా ఉంది అంటే దేవుడు చేసిన కార్యాలు ఎంత అమోఘంగా ఉన్నాయో చూడండి. దేవుడు చేసిన కార్యాలు 2 విషయాలు మాత్రమే మనం ఆలోచన చేస్తాం. మేఘం నిత్యము మనకు తెలుసు కాబట్టి మనం చూస్తాం కాబట్టి మేఘం కోసం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఉంటున్నటువంటి భూమి కోసం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాగ మనం ఆలోచన చేసుకుంటా పోతే ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షమై ఉన్నాయి, దేవుడు చేసిన కార్యాలు. అయితే లోతుగా ఆలోచించటం లేదు, మనం లోతుగా ఆలోచిస్తాం లేదు. ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏమనంటే ప్రియులారా, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయని? 7 వింతలు. అందులో ఒక వింత మన భారతదేశంలోనే ఉంది. ఏంటది? తాజ్మహల్. ఎవరో ఒక ఆయన కట్టాడు. ఎన్నో సంవత్సరాలు, కొన్ని 100,000 మంది పనిచేశారు అది కట్టడానికి. అది ప్రపంచ ఎత్తుల్లో ఒక ఇంత అని భావించి ఎంతోమంది చూడడానికి వెళ్తూ ఉంటారు. మంచిదే. కానీ మనిషి చేతులతో చేసినటువంటి ఇంతలైతేనో, కట్టడాలు అయితేనో, విధులైతేనో ఈ ఆశ్చర్యం కాదు. మనిషి వాటిని ఇష్టపడతా ఉన్నాడు, కానీ దేవుడు చేసిన కార్యాలే వింతైనవి, ఆశ్చర్యమైనవి. అయితే దేవుడు చేసిన కార్యాలను యోచింపటం లేదు మనిషి. దేవుడు చేసిన కార్యాలను పక్కన పెట్టేసేసి మనిషి చేసే కార్యాల పట్ల శ్రద్ధ వహిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ఆలోచిస్తే, ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లాసించిరి అనే మాట ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి మాట ఇది. ఇప్పుడు కూడా అదే విధానంలో ఉన్నారు. తమ చేతులతో చేసుకున్న వాటిని చూసి ఉల్లాసిస్తున్నారు మనిషి. దేవుడు చేసినవి పక్కన పెట్టేశారు, దేవుని కోసం ఆలోచించడం పక్కన పెట్టేశారు, దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడుకోవటం మానేశారు. టోటల్గా దేవుణ్ణే పక్కన పెట్టేసి మనుషులు చేసిన వాటి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. మనుషులు చేసిన వాటిని గురించి చూసి ఉల్లసిస్తూ ఉన్నారట. నిజమేనా ఈ మాట ప్రియులారా? నిజమా కాదా? నిజమే. మనిషి చేసినటువంటి వాటి కొరకు మాటలు, మనిషి చేసిన వాటిని చూసి ఉల్లాసించటం అనేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అసలైన వింత ఈ భౌతిక దేహంలోనే ఉంది. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం మరొకటి తెలుసా? మన దేహం, మన పుట్టికే ఒక ఆశ్చర్యం, మన జన్మమే ఒక ఆశ్చర్యం.
కానీ ఈ జన్మకి కారణం ఉంది, ఆ కారణాన్ని యోచించేవాడు భూమి మీద ఒకడునూ లేడే అని ఇర్మియా భక్తుడు ఎక్కెక్కిబడి ఏడుస్తూ ఉన్నాడు. ఈ జన్మకి, మనిషి జన్మకు కారణం ఉంది. ఆ కారణము గ్రహించక ఈ ప్రజలు దేవుని విడిచి తిరుగుతున్నారే, దేవుడు చేసిన కార్యాలను విడిచి తిరుగుతున్నారే అని తిరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తరచూ చదువుకుంటాం కదా 139వ కీర్తన. 139వ కీర్తనలో చూడండి 13వ వచనం మనం చదువుకుంటాం. నా అంతరేంద్రములను నువ్వే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నువ్వు నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అసలు మనిషి నిర్మాణం గొప్ప ఆశ్చర్యం అండి. మన కోసం మనకి ఎప్పుడూ తెలియదు, కానీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు ఎంత విలువైందో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తెలుస్తుంది, ఎంత విలువైందో అనేటువంటి సంగతి. సృష్టి చాలా అద్భుతం. ఒక చిన్న కంటికి గూట కనబడినటువంటి చిన్న కణం 1 2 అయ్యి 2 4 అయ్యి 4 8 అయ్యి అలాగా ఏమండి కొన్ని రోజులకి అవయవ నిర్మాణం తయారయ్యి ఏ పాటు ఎక్కడ ఉండాలో, ఏది ఎలా తయారవ్వాలో దేవుని సంకల్పంలో ఈ భాగం చాలా అద్భుతం, చాలా అద్భుతం. మనిషి శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ నాడీ వ్యవస్థ అయితేనో, ఈ నరాల వ్యవస్థ అయితేనో, ఎముకల వ్యవస్థ అయితేనో, ఇదంతా చాలా అద్భుతం, ఆశ్చర్యం. నాయన ఇంత గొప్పగా నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రం నాయన అని చెప్పడానికి చాలామంది యోగ్యతను, దేవా ఇంత అద్భుతంగా నన్ను పుట్టించి ఈ సంవత్సరం అంతా నన్ను కాసి కాపాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పడానికి చాలామందికి నోరు పెగలలేదు అని అంటే చాలా విచారకరమైనటువంటి సంగతి. అంటే దేవుడు అర్థం కాకపోవటం, దేవుడు చేసిన కార్యాలను కనబడకపోవటం, దేవుడు అంటేనే లెక్కలేకపోవటం. కారణం ఏంటంటే నేను హాయిగా బ్రతికేస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉండిపోవటం. హాయిగా బ్రతికేస్తున్నాను కదా, నేను బ్రహ్మాండంగా బ్రతికేస్తున్నాను కదా, చక్కగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి కదా, నెలలు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, ఇంక దేవునితో పని ఏముంది మనకి అనేటువంటి భావంలోకి చాలామంది వచ్చారు. కానీ ఈ భక్తుడు నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. మేఘాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, భూమిని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. భూమి మీద ఉన్నటువంటి నా నిర్మాణం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ నిర్మాణ వ్యవస్థను ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. నాయన ఇంతటి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు ఇంత మంచి అవయవాలను ఇచ్చావు, ఇంతటి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చావు, నన్ను పోషిస్తూ ఉన్నావు, హాస్పిటల్కి వెళ్లకుండా మందుల బారిన పడకుండా నన్ను సంరక్షిస్తూ ఉన్నావు. ఒకవేళ చిన్నపాటి వాతావరణ ప్రభావాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి వచ్చినా వెంటనే నాకు తగ్గిస్తూ ఉన్నా. అది నీ దయ, నీ కృప వలనే ఈరోజు నేను ఆనందంగా ఉండగలుగుతాను. నేను మర్చిపోతాను నాయన. ఇంటి పక్క వాళ్ళు మర్చిపోవచ్చు, వీధిలో వాళ్ళు మర్చిపోవచ్చు, ఊర్లో వాళ్ళు మర్చిపోవచ్చు, నన్ను ఆ లెక్కల్లో వేయొద్దు. నేను నీ కుమారుణ్ణి. దేవా, నా కుటుంబం నీ కుటుంబమే ఉన్నది, మీరు ఎప్పుడు మాకు కావాలి. దేవా, మీరు ఎప్పుడు మా కుటుంబానికి అండగా ఉండాలి, నా కుటుంబానికి మెండుగా ఉండాలి అనేటువంటి భావనలో నుండి తొలగిపోయిన బిడ్డలు ఎందరో ఈ లోకంలో కనబడతా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవటం అది అవివేకము, అజ్ఞానము. మన విశ్వాసము కప్పెట్టబడ్డది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని కప్పెట్టేశాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం ఆలోచన చేస్తాం దేవుడు చేసిన కార్యాలు ఎంత అమోఘంగా ఉన్నాయో అనేటువంటి విషయాన్ని. నిజంగా మానవుడు నిర్మాణం చాలా అద్భుతము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాం. మానవుడి యొక్క నిర్మాణం చాలా గొప్పది. చూడండి 71వ కీర్తన. నేను 71వ కీర్తన
7వ వచనంలో, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే అని చెప్తున్నాడు చూడండి భక్తుడు. నాకు బలమైన ఆశ్రయం నీవే. ఈ రోజున చాలామంది దేని మీదో ఆధారపడి, ఒక ఉద్యోగం మీదో లేకపోతే ఆస్తి మీదో ఇంకొక దాని మీదో మనుషుల మీద ఆధారపడి మీరుంటే చాలు అనేటువంటి విధానంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ భక్తుడు అంటున్నటువంటి మాటలు చూడండి. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఎన్ని పరిస్థితులు వచ్చినాయి, ఇదేటమ్మా దేవుని విడిచిపెట్టలేదు ఈ మనిషి అని వింతగా చెప్పుకుంటున్నారట. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు, ఏంటమ్మా ఈ మనిషి దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టడం లేదు, దేవుని కార్యం చేయకుండా ఉండటం లేదు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే అనేకులకు వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే నాయనా. ఈ రోజు నేను ఎలా ఉన్నాను అని అంటే దానికి కారణం మీరే అని చెప్తున్నాడు చూడండి భక్తుడు. మీరే. చాలా అద్భుతంగా ఈ మాటలు మనం చదువుకుంటా ఉన్నాము. 38వ అధ్యాయము యోబు గ్రంథం, 38వ అధ్యాయము యోబు గ్రంథంలో ప్రియులారా 36వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అంతరేంద్రియములలో జ్ఞానం ఇచ్చిన వాడెవడు, హృదయమునకు తెలివిచ్చిన వాడెవడు, జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు, ధూళి బురద అయి ఏమండి పారునట్లును అని ఈ విషయాలన్నీ చెప్పుకుంటా వస్తూ ఆఖరిని ఏమన్నాడు తెలుసా? వాటినన్నిటికీ సమాధానం లేక వాటినన్నిటికీ ఆన్సరు నీవే నాయన. ఎవడంటే ఎవడూ లేడు, నువ్వు తప్ప, నీవే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. నీవే అనేటువంటి విషయాన్ని, నీవే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలను మనం ఏమాత్రము మర్చేవారి యొక్క స్థితిలో ఉండకూడదు. మన విశ్వాసము మనుషుల మీదో, మన విశ్వాసము ఆర్థిక పరం మీదో, మన విశ్వాసము మరొక దాని మీద ఒకవేళ ఆధారపడగలిగితే అసలు నువ్వు విశ్వాసవే కావు. దేవుని యొక్క కుటుంబంలో దేవుని పిల్లలుగా నువ్వు లెక్కల్లోనికి రావు. కాబట్టి దేవుడు చేసే కార్యాలను మనం ఎప్పుడు మర్చేవారుగా కాకుండా, మన కళ్ళ ముందు దేవుని కార్యాలు అనేకమైనవి ఉన్నవి, వాటిని జ్ఞాపకం చేసుకుని ఇంత అద్భుతాలు చేసినటువంటి దేవుడు నా జీవితంలో కూడా ఆయన చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు అనేటువంటి భావానికి మనం రావాలి. ఈ దినము ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారం, దేవుని చిత్తమైతే మన బ్రతుకుంటే మరొక ఆదివారం కొత్త సంవత్సరంలోనికి వస్తుంది. మొదటి ఆదివారం దేవుని యొక్క అభయాస్తం మనకు తెలిసిన వాళ్ళు, బంధువుల్లో, స్నేహితులు, ఎరిగిన వాళ్ళు ఎంతోమంది ఈ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా మనం సజీవులుగా భూమి మీద మనల్ని ఉంచాడు అని అంటే దేవుని అభయాస్తం నీ మీద ఉంది, నీ పిల్లల మీద ఉంది. నీ ద్వారా దేవుడు ఏదో కార్యం చేయించుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆ కార్యాన్ని గుర్తించే కుమారుడిగా, గుర్తించే కుమార్తెగా, గుర్తించే కుటుంబంగా మనం ఉన్నట్లయితే ఆశీర్వదించబడతాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి యొక్క లిస్టులో దావీదు అడుగుతాడు, దేవా నీ చిత్తాన్ని నాకు నేర్పు నాయన, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో, నా పట్ల నీ కార్యము ఏమై ఉన్నదో నాయన తండ్రి, నేను తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉంటే నాకు నేర్పించిన ఆయన, నాకు తెలియజేయను ఆయన. నీ పని చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను దొంగతేయడానికి ఇష్టపడలేదు, నీ పని చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నీ సన్నిధికి నేను దగ్గరగా ఉంటూ ఉన్నాను. నీ చిత్తమనకు నాకు నేర్పించిన ఆయన, నాకు తెలియజేయ, నాకు ఏది ఇష్టమో నాకు చెప్పు నాయన. నీ కార్యం చేయడానికి నన్ను అంతకే కావాల్సి ఇంకా సజీవుల లెక్కల్లో ఉంచావు, నా భార్యని ఇంకా సజీవుల లెక్కలో ఉంచావు, నా పిల్లల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచావు. నీ పని చేయడానికి నన్ను ఇలా పోషిస్తున్నామమ్మో.
నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకు నాయన. ఒకవేళ నన్ను నీ చేతుల నుండి విడిచిపెడితే నేను ఉండలేను, ఈ లోకంలో నేను బ్రతకలేను. నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో బలమైన పాత్రగా ఉండడానికి మంచి మనసు నాకు అనుగ్రహించు. నీ చిత్తము నాకు నేర్పించు. నీ సన్నిధిలోనే నేను గడిపేటట్లుగా నేను నా కుటుంబం అవకాశం దయచే. ఏదో కార్యం చేస్తేనే కార్యం చేస్తున్నట్టు అనేటువంటి భ్రమలో నేను ఉన్నానమ్మో. కానీ నా కళ్ళ ముందు నువ్వు చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి నాయన, ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో కూడా మీరు చేయబోతా ఉన్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు బాబు. నన్నైతే విడిచిపెట్టొద్దు. నాకు ఈ కుతంత్రాలు లేకుండా మంచి హృదయాన్ని నాకు అనుగ్రహించు. నీ ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా నీ సన్నిధిలో నాయనా భక్తులందరి లిస్టులోనూ సిటార్ శివరను నా పేరు కూడా వచ్చేటట్లుగా నాన్న నువ్వు లెక్కించు చాలు. భక్తుల లిస్ట్ ఉంది, విశ్వాస వీరుల యొక్క లిస్ట్ ఉంది. ఆ లిస్టులో చివరి నా పేరు కూడా వచ్చేలాగా, నా కుటుంబం కూడా ఉండేటట్లుగా నన్ను వాడుకోనాయన నీ సన్నిధిలో అని ప్రార్థించగలిగితే మన కళ్ళు తెరవబడతాయి. దేవుడు చేసే కార్యాలు మనం చూడగలము, మన జీవితంలో ఆయన కార్యాలు అనుభవించగలము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఘనమైనటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన కార్యాలను గుర్తించి ఆయన స్తుతించడానికి, మహిమపరచడానికి సిద్ధపడదాము. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను.